హాయ్ ఎవ్రీవన్. నెల్లూరులో ఫేమస్ అయిన నెయ్యికారం దోస. నెల్లూరులో ఉండే వాళ్ళకి దీని టేస్ట్ బాగా తెలుస్తుంది కదా. ఇప్పుడు నేనైతే కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అండి. ఎండుమిరపకాయలు ఒక 15 అయితే తీసుకున్నాను. దాంట్లోకి ఒక 2 ఎర్రగడ్డలు, 2 టమోటాలు, ఒక తెల్లగడ్డ అయితే తీసుకున్నాను. దానికి తగినంత ఉప్పు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే మీరైతే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇది ఒక్కసారి కారంగా ట్రై చేశారంటే మీరు ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, ఊతప్పం, పొంగనాలు అంటిల్లోకి చాలా టేస్ట్‌గా ఉంటుంది. పప్పుల చట్నీ అవసరం లేదండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇంకా సరిపడినంత ఉప్పేసుకొని, కొంచెం వాటర్ అయితే పోసుకొని, దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ అయితే పట్టుకోవాలి మనమైతే. ఇది ఒక్క దోస తినేవాళ్ళు 3 దోసలు తింటారు. ఇలా అయితే ప్రిపేర్ చేశారంటే, అబ్బా! టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీ బంగారు హస్తాలతో అయితే ఒక లైక్ కొట్టండి మన వీడియోకి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే మన వీడియో చూసేయండి. వావ్! ఫైర్ వచ్చింది. ఏమనుకోకండి, సారీ. ఫైర్ వచ్చింది గదా! అలాగా. ఇంకా కుతకుతలాడిపోతుంది మన కారమైతే. మనమైతే పోపు పెట్టేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే టమోటా ఏస్తాం గాబట్టి కొంచెం పచ్చివాసనగా ఉంటుంది. అది పొయ్యేంత వరకు అలాగా కాసేపు ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. కారం దోస చూసారా? చూస్తుంటే నోరు ఊరిపోతుంది మీకు గూడా. మీరు గూడా కావాలంటే మన వీడియో చూసి ఇలా ట్రై చేయండి ఒకసారి. ఎలా అనిపిచ్చిందో నాకు కామెంట్ గూడా చేసేయండి. నెల్లూరులో నెయ్యి కారం దోస ఎంతమంది తిన్నారో ఒక లైక్ కూడా కొట్టండి. కామెంట్ చేయండి. మన వీడియోస్ ఇంకా మంచి మంచిగైతే వస్తూ ఉంటాయి. మీరందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కారం దోస అయితే రెడీ అయిపోయింది చూసారా? అబ్బా! ఎంత బావుందంటే అంత బాగొచ్చిందండి. ఇంకా టేస్ట్ విషయానికొస్తే అయితే సూపర్‌గా ఉందండి. మన పే మన ప్లేట్ అయితే కళకళలాడిపోతుంది. మీరు తప్పకుండా మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.